హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈ వీడియోస్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.1 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి. ఎక్సర్సైజ్ 1.1 తర్వాత కర్ణీయ సంఖ్యల పునఃపరిశీలన అని ఉంది. కర్ణీయ సంఖ్యలు అంటే మనకు తెలుసు, ఒక సంఖ్యను ఎస్ను పీ/క్యూ రూపంలో రాయలేకపోతే దాన్ని కర్ణీయ సంఖ్య అంటాము. అదే ఒక సంఖ్యను ఎస్ను పీ/క్యూ రూపంలో రాయగలిగితే దాన్ని కర్ణీయ సంఖ్య అంటాము, అకర్ణీయ సంఖ్య అంటాము. ఇది రాయలేకపోతే కర్ణీయ సంఖ్య అంటాం. ఇక్కడ పి మరియు క్యూ పూర్ణాంకాలు మరియు క్యూ నాట్ ఈక్వల్స్ టు 0. కొన్ని అకర్ణీయ సంఖ్యలకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. √2, √3, √15, π -√2, √3 ఈ విధంగా. మనము ప్రీవియస్ క్లాసెస్లో 9th క్లాస్లో కర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాము, వాటి ధర్మాల గురించి తెలుసుకున్నాము, మరియు అకర్ణీయ సంఖ్య కర్ణీయ సంఖ్యలో వాస్తవ సంఖ్యల గురించి ఎలా వస్తాయి అనేది తెలుసుకున్నాము. అయితే సంఖ్యారేఖపై కర్ణీయ సంఖ్యలను గుర్తించడం తెలుసుకున్నాం, కానీ అవి ఏ విధంగా అవుతాయో నిరూపించలేదు. అంటే √2 ఖచ్చితంగా √2 అనేది కర్ణీయ సంఖ్యన అనేది మనం నిరూపించలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో ఈ చాప్టర్లో నిరూపించబోతున్నాం. ముందుగా ఈ సిద్ధాంతం ఉంది కదా, ఈ సిద్ధాంతం నిరూపణ అయిన తర్వాత నెక్స్ట్ √2 అవన్నీ కర్ణీయ సంఖ్యలు అవుతాయా కదా చూద్దాం. పి అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు ఏ ఒక ధనపూర్ణ సంఖ్య అయితే ఏ స్క్వేర్ను పి నిశ్శేషంగా భాగిస్తే ఏని పి నిశ్శేషంగా భాగిస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రధాన సంఖ్య అని ఇచ్చారు, ధనపూర్ణ సంఖ్య అని ఇచ్చారు. ఏ స్క్వేర్ను పి నిశ్శేషంగా భాగిస్తే అంటే భాగిస్తుందని అర్థం. అయితే మనం ఏని పి నిశ్శేషంగా భాగిస్తుందని మనం నిరూపించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సిద్ధాంతము 1.2 నిరూపణ. మనకేమిచ్చారు? పి అనేది ఒక ప్రధాన సంఖ్య అని ఇచ్చారు, ఏ ఒక ధనపూర్ణ సంఖ్య అని ఇచ్చారు. ఇప్పుడు మనము నిరూపణలు ఏం చేయాలంటే ఏ యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం A = P1 డాట్ P2 ఇంటూ P3 అండ్ సో ఆన్ Pn. ఇక్కడ P1, P2, P3 అండ్ సో ఆన్ Pnలో ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలు కానీ ఒక చిన్న నోట్ గుర్తుపెట్టుకోవాలి, ఇవి వేరువేరుగానే ఉండాల్సిన అవసరం లేదు, సేమ్ కూడా ఉండొచ్చు. అంటే 4x4x3 కూడా ఉండొచ్చు, 2x3x4 అలా డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, వేరువేరుగా ఉండాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాబ్లంలో A² అందుచే మనకు A² P1 ఇంటూ అనమాట P3 అండ్ సో ఆన్ Pn, P1 డాట్ P2 డాట్ 3 ఇంటూ ఉన్నట్టు లెక్క. ఇది 2 టైమ్స్ రాసుకున్నాం, ఎందుకంటే A² కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? P1² డాట్ P2² డాట్ P3² డాట్ అండ్ సో ఆన్ Pn². టెక్స్ట్ బుక్లో P1 P2నే ఇచ్చారు, మీకు అర్థం కావాలని నేను ఒకటి ఎక్స్ట్రా P3² P2²గా రాశాను. ఇది A². ఇప్పుడు మనము A² అనేది Pని నిశ్శేషంగా భాగిస్తుంది అనేది చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం A²ను P నిశ్శేషంగా భాగించును అనేది మనకు అని తెలుసు. A²ని P నిశ్శేషంగా భాగించునని మనకు ముందే తెలుసు. అయితే ఇక్కడ A² యొక్క ప్రధాన కారణాంకాలు ఏమవుతాయి? ఇక్కడ A² యొక్క ప్రధాన కారణాంకాలు P1, P2 అండ్ సో ఆన్ Pn అగును. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏకత్వ భావన. ఏకత్వం అంటే ఒకే ఏకైకము అని చదువుకున్నాం. ప్రధాన కారణాంకాల లబ్ధము ఏకైకం అని చదువుకున్నాం కదా, అది ఏకత్వ భావన అనేది. P అనేది ఏమవుతుంది? P1, P2 అండ్ సో ఆన్ Pnలో
ఒకటిగా ఉంటుంది. సో A is equals to P1 E2 అండ్ సో ఆన్ Pn. కావున ఏని P భాగిస్తుంది అని నిరూపణ అయింది. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే A is equals to 30 తీసుకున్నాం అనుకోండి. A స్క్వేర్ is equals to 900. ఈ 15 ఎలా రాసుకుంటాము? 2 మనకి కారణాంక విభజన చేస్తాం చూడండి. 6 5 జా 3 2 జా 2 ఇంటూ 3 ఇంటూ 5గా రాస్తాం. అంటే ఇక్కడ ఏని P నిశ్శేషంగా భాగిస్తుందంటే A అనేది 30 కదా, 30/2 అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ 2 తీసుకుంటే 15 నిశ్శేషంగా భాగిస్తుంది. 3 తీసుకుంటే 3 10 జా 30 అది కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. 5 తీసుకుంటే 5 6 జా 30 అది కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. 9 స్క్వేర్ కూడా మనం ఇక్కడ 900 కూడా మనం ఈ విధంగా రాస్తాం కదా. ఈ విధంగా రాసినప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. చూడు ఇక్కడ సేమ్ ఉండవచ్చు అని చెప్పినాం చూడండి. వేరువేరుగా ఉండాల్సిన అవసరం లేదు అని ఈ పాయింట్లో చెప్పాము. ఇలా వచ్చిన తర్వాత మనకు ఏదైనా తీసుకో, 6నైనా తీసుకో, 5నైనా తీసుకో, ఏది తీసుకున్నా కూడా మనకు ఆన్సరు నిశ్శేషంగా భాగిస్తుందని చెప్పగలము. A స్క్వేర్ ఇక్కడ 900/3 తీసుకున్నాం అనుకోండి, 300 వస్తుంది. ఇక్కడ నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ థీరం. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.